హలో నమస్తే, నేను మీ మిల్లర్ వాళ్ళ. ఇక్కడైతే మనకు రెండు రకాల మిల్లర్లు అయితే ఉన్నాయండి. ఇది వచ్చేసరికి బెంగళూరు మిల్లరు, కర్ణాటక మిల్లర్ అంటాము. ఇది వచ్చి ఆంధ్ర మిల్లర్ అండి, విజయవాడలో రెడీ అవుతాయి. ఈ రెండిట్లో ఏది కొనాలి, ఏది బెస్ట్ అనేది పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం రండి. విజయవాడ మిల్లర్ గురించి చూసుకుంటే మీకు లాస్ట్ టైమే ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. ఈ క్యాబిన్ ఆంగ్లర్ అనేది మనము సెలెక్ట్ చేసుకునే గేజ్ మీద అయితే డిపెండ్ అవుతుంది. దీనికి సపరేట్గా డోర్స్ వస్తాయి, ఆ రెండు సైడ్లు కూడా డోర్లు వస్తాయి. టైర్లు చూసుకుంటే మనకు ఆర్డర్ ఇచ్చినప్పుడు ఏది చెప్తే ఆ టైర్లు అయితే వాళ్ళు వేసిస్తారండి. మనకు ఇవి వచ్చి 15 సైజ్ టైర్లు, ఇవి వచ్చి 16 సైజ్ టైర్లు అండి. మనం ఈ ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఏవి చెప్తే అవి అయితే మనకు వేసి ఇవ్వడం జరుగుతుంది. ఇంజన్ చూసుకుంటే కిర్లోస్కర్ ఇంజన్ అండి. మనము సెలెక్ట్ చేసుకునే దాని మీద డిపెండ్ అవుతుంది. ఇంజన్ కూడా 1-2 ఇంజన్ అలా టైప్ ఉంటాయి. ఇందులో అయితే ఇది మిల్లర్ పాత్ కాబట్టి ఇంజన్ కూడా కొద్దిగా పాత్ ఉంది. ఇంజన్ అయితే మనం ఏ సెలెక్ట్ చేసుకునే దాని మీద డిపెండ్ అవుతుందండి. మిల్లర్లో ఈ విధంగా ఫుల్ ఓపెన్ ఉంటుందండి. ఇంజన్ అనేది మనకు జస్ట్ వెనకాల ఈ డోర్ వస్తుంది, దానికి సంబంధించి ఇంకో హాఫ్ డోర్ వస్తుంది. ఇది క్లీన్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది, కానీ ఇంజన్ ఇప్పాలంటే గ్యాప్ తక్కువ ఉంటుందండి, కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఇంజన్లు అయితే రెండు సేమ్ లైఫ్ వస్తాయి, మనం వర్క్ చేసే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మధ్యలో మనకు చాసీ అనేది ఎక్కువ డిఫరెన్స్ వస్తుంది. ఇంకా విజయవాడ మిల్లర్ చూసుకుంటే ఫ్రంట్ సైడు సి ఛానల్ ఇచ్చాడు, 5 ఇంచులది. ఇంకా మధ్యలో మొత్తం బాడీ అంతా 5 ఇంచుల ఛానలే ఇచ్చాడు, సి ఛానల్. వెనకాల చూసుకుంటే మనకు ఆంగ్లర్ ఇస్తాడండి. ఆంగ్లరు, ప్లేటు, డోర్ అనేది ఆంగ్లర్ అంతా ఆంగ్లరే ఇస్తాడు. అదేవిధంగా మనం బెంగళూరు మిల్లర్ చూసుకుంటే మనకు ఛానల్ అనేది డబల్ ఇస్తాడండి. ఫ్రంట్ సైడ్ చూసారా, ఇక్కడైతే 2 ఛానళ్ళు ఉన్నాయి, ఇవి సి ఛానల్లో. అలాగే బ్యాక్ సైడ్ కూడా 2 ఛానళ్ళు వస్తాయి సి ఛానల్లో. వెనకాల క్యాబిన్ చూసుకుంటే మనకు ఆంగ్లర్ ఇస్తారండి. ఈ బెంగళూరు మిల్లర్లో మనకు క్యాబిన్ కూడా ఫుల్ 6 ఇంచుల ఛానల్, సి ఛానల్ ఫుల్ హెవీ ఇచ్చేసి క్యాబిన్ అనేది ఫుల్ స్ట్రాంగ్ ఉంటుందండి. అదేవిధంగా బెంగళూరు మిల్లర్లో ఈ యోక్ చూసుకుంటే మనకు 6 ఇంచులు ఛానల్ ఫుల్ హెవీ ఇస్తాడండి, చాలా గేజ్ ఉంటుంది. దీనికి సపోర్టింగ్ కూడా ఫుల్ ప్లేట్ కట్ చేసి మనకు హెవీ అనేది ఇస్తాడు. ఈ విధంగా ఉంటుంది బెంగళూరు మిల్లర్ యోక్. విజయవాడ మిల్లర్లో చూసుకుంటే మనకు యోక్ అనేది ఒక 4 ఇంచులు అయితే ఉంటుందండి, కొద్దిగా లైట్గా ఉంటుంది. సపోర్టింగ్ కూడా 4 ఇంచుల ఛానల్ ఇచ్చేసి కొద్దిగా చిన్న సపోర్ట్స్ ఇచ్చుంటాడు. ఇది చాలా కొద్దిగా లైట్ ఉంటుందండి. స్టీరింగ్ చూసుకుంటే మనకు ఇది ఫుల్ రాడ్ వస్తుందండి. విజయవాడ మిల్లర్లో ఫుల్ రాడ్ వచ్చి ఫుల్ హెవీ గేజ్ వస్తుంది. ఈ విధంగా ఈ బెంగళూరు మిల్లర్ చూసుకుంటే మనకు సైజ్ లా ఉన్నా కూడా ఇది పైప్ అండి, స్ట్రెంత్ అనేది ఉండదు, డ్యామేజ్ తొందరగా అవుతుంది. విజయవాడ మిల్లర్ చూసుకుంటే మనకు డ్రమ్ అనేది మొత్తం ఐరన్ వస్తుందండి. పైన 5 mm, కింద 10 mm వచ్చి ఇలాంటి ఫ్లాట్ సపోర్ట్ వచ్చి ఈ పళ్ళ సెట్ అనేవి 6 పీసులు ఉంటాయి. ఒక్కొక్క పళ్ళలో 17 పళ్ళు వచ్చి 6 పీసులు ఇట్లా ఫుల్ రౌండ్ మనకు వచ్చి పైన బోల్ట్ సపోర్ట్ అయితే ఉంటుందండి. ఒకవేళ ఈ పళ్ళ సెట్ ఏదైనా విరిగిపోయినా ఈ పీస్ మాత్రం తీసేసి వేరే పీస్ వేసి మనము నెట్ బోల్ట్ వేసి లాక్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులో వచ్చే మనకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏమంటే ఈ డ్రమ్లో మనకు 2 బేరింగ్లు వస్తాయి. కింద బాటమ్ ఒక బేరింగు, అలాగే పైన ఒక బేరింగ్ వచ్చి అందాజ్ మీద ఒక 60 mm సాఫ్ట్ సైజ్ వస్తుందండి. సాఫ్ట్ అనేది బాగా పెద్దగా ఉంటుంది. ఈ సాఫ్ట్ సైజ్లో రెండు బేరింగ్లు మనకు లోపల లాక్ అయ్యి దానికి ఒక ఆయిల్ సీల్ వస్తుంది, కనిపిస్తుందిగా ఆయిల్ సీల్. గ్రీస్ అనేది బయటికి రాకున్నట్టు ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ డ్రమ్ మొత్తం మనకు ఒక 2 kg గ్రీస్ అయితే అవుతుందండి. మొత్తం గ్రీస్ అనేది బేరింగ్లు ఎప్పుడు సప్లై అవుతూనే ఉంటుంది. ఇంకా ఆ తర్వాత మనకు డ్రమ్ ఏమన్నా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అంటే ఈ 2 బోల్టాలు లూజ్ చేసేసి ఈ కింద ఉన్న బోల్టాల సహాయంతో డ్రమ్ అనేది పైకి కిందికి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకు లాక్ అనేది సాఫ్ట్కి 3 వస్తాయండి. ఇది ఒక 3 బోల్టాలు లాక్ చేసుకోవచ్చు ఈ సాఫ్ట్కి. ఇవి వచ్చి అడ్జస్ట్మెంట్ బోల్టాలు. ఇంకా పినియన్ వీల్, ఈ చిన్న పళ్ళు పినియన్ వీల్ అంటాం దీన్ని. ఈ పినియన్ వీల్ చూసుకుంటే 12 పళ్ళు ఉంటాయి. ఈ 12 పళ్ళులో మళ్ళీ లోపల వచ్చి ఒక 2 ఇక్కడ ఒక బేరింగ్, మొత్తం 3 బేరింగ్లు సపోర్ట్ అయితే వస్తుంది. ఈ విజయవాడ మిల్లర్లో బెల్ట్ వీల్ చూసుకుంటే మనకు ఒక 24 ఇంచుల బెల్ట్ వీల్ వస్తుందండి, ఫుల్ బాగా పెద్ద బెల్ట్ వీల్. ఈ బెల్ట్ వీల్కి చావీ గడి వచ్చి ఈ విధంగా సాఫ్ట్ వచ్చి ఒక ప్లేట్ ఇచ్చి దానికి బోల్ట్ అనేది లాక్ చేసుకోవచ్చు. మొత్తం డబల్ బోల్ట్, ఒక ప్లేట్ వాషర్ లాక్ చేసుకొని ఫుల్ స్టిఫ్గా అయితే ఉంటుందండి. మనకు షేక్ అనేది ఉండదు, ఒకవేళ లూజ్ అయినా కింద పడే ఛాన్స్ అనేది ఉండదు. ఇంకా ఈ బెంగళూరు మిల్లర్లో మనం చూసుకుంటే డ్రమ్ అనేది పైన హాఫ్ డ్రమ్ ఐరన్ ఉంటుంది, కింద హాఫ్ డ్రమ్ బీట్ డ్రమ్ అండి.
బీడ్ ఉంటుంది మొత్తం సెట్. ఈ పళ్ళ సెట్ కూడా ఈ డ్రమ్లోనే మోల్డింగే వచ్చి ఉంటుంది. ఇది ఎలా అంటే ఒక పళ్ళు వేస్ట్ అయినా డ్రమ్ మొత్తం వేస్ట్ అయినండి, ఎందుకంటే ఇవి కట్ చేసి మళ్ళీ వెల్డింగ్ చేయడానికి కూడా కుదరదు దీనికి. ఈ డ్రమ్ మొత్తం కింద డ్రమ్కి ఈ పళ్ళు అనేవి అటాచ్ అయ్యి వచ్చింటాయి. అలాగే ఈ డ్రమ్లో మనకు కింద 3 పీసుల బేరింగ్ అయితే ఒకటి వస్తుంది, అలాగే కోన్ బేరింగ్ వస్తాయి. కొన్ని దానికి కోన్ బేరింగ్ వస్తాయి, కొన్ని దానికి చిన్న కింద బేరింగ్ మాత్రమే వస్తుంది. ఈ డ్రమ్లో మనకు మధ్యలో బుష్లు అనేవి ఉంటాయండి, కాపర్ బుష్లు కూడా ఉంటాయి. అవి తరచూ వెళ్తుంటాయండి, కొద్దిగా రెడీ చేసుకోవడానికి అయితే ఇబ్బంది అవుతుంది. ఇంకా మనం ఈ డ్రమ్ అడ్జస్ట్మెంట్ పళ్ళకు తగులుకున్నట్టు సెట్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా డ్రమ్ అయితే దింపాలండి. డ్రమ్ కిందకి దింపేసి చేసుకోవాలి. ఇక్కడ చూసారా 2 బోల్టాలు ఉన్నాయి, ఒక చెక్ నెట్ ఉంది. ఈ అడ్జస్ట్మెంట్ బోల్టాలు అయితే లేవు. మనం ఇది అడ్జస్ట్మెంట్ వచ్చి కింద వాషర్లు అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఈ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుందండి. ఇంకా ఇది లాక్ చేయడానికి 2 బోల్టాలు, ఒక చెక్ నెట్ అయితే ఉంటుంది. ఈ మిల్లర్లో వచ్చే పినియన్ వీల్ అయితే 13 పళ్ళు ఉంటాయండి. మొత్తం ఇది సాఫ్ట్తో సహా మనకు రెడీమేడ్ దొరికిపోతుంది. ఈ 13 పళ్ళు ఉంటాయి. ఇక్కడ 2 బేరింగ్లు, ఇక్కడ ఒక బేరింగ్, దీనిలో కూడా 3 బేరింగ్లు ఉంటాయి. ఈ మిల్లర్లో వచ్చే బెల్ట్ వీల్ చూసుకుంటే మనకు ఒక 16 ఇంచులు 18 ఇంచులు బెల్ట్ వీల్ అయితే వస్తుంది. దీనికి జస్ట్ ఒక హోల్ ఇచ్చి బోల్ట్ లాక్ ఇస్తాడు, అలాగే చావీ గాడి ఇచ్చి చావీ లాక్ ఇస్తాడండి. ఇది లాక్ చేయడానికి అయితే ఉండదు. ఇది ఒకవేళ బోల్ట్ లూజ్ అయితే బెల్ట్ వీల్ కింద పడే ఛాన్స్ ఉంటుంది. ఈ డ్రమ్ చూసుకుంటే మనకు ఒక యావరేజ్గా 200 నుంచి 250 కేజీల భారం అయితే వస్తుంది. ఈ డ్రమ్ కొద్దిగా హెవీ వచ్చి మనకు ఒక 300-350 కేజీల వరకు అయితే వస్తుంది. విజయవాడ మిల్లర్కి లోపల చూసుకుంటే ఇలా కొద్దిగా పెద్ద బ్లేడ్లు వచ్చి ఒక సాఫ్ట్ క్యాప్ వచ్చేసి ఉంటుంది. మనకు ఇక్కడ ఒక బేరింగ్, బాటంలో ఒక బేరింగ్ వచ్చి మొత్తం ఈ సాఫ్ట్ మొత్తం గ్రీస్తో ఫుల్ అయి ఉంటుందండి. మనకు ఎప్పుడు గ్రీస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైతే మనం బేరింగ్లు సర్వీస్ చేస్తామో అప్పుడు మాత్రం గ్రీస్ వేసుకుంటే చాలు. ఈ బెంగళూరు మిల్లర్లో చూసుకుంటే సేమ్ అదే విధంగా 2 బ్లేడ్లు అయితే ఉంటాయి, హెవీ బ్లేడ్లు. ఇంకా ఇక్కడ క్యాప్ చూసుకున్నారా, ఇక్కడ ఒక్కొక్క మిల్లర్కి పైన ఒక బేరింగ్ ఉంటుంది, లేదంటే ఉండదు. ఈ ఫుల్ లెంత్లో చూసుకుంటే మనకు బాటంలో ఒక బుష్, పైన ఒక బుష్, కాపర్ బుష్ ఉంటుంది. బాటం మాత్రం బేరింగ్ ఉంటుంది. బుష్ ఏం చేయాలంటే చాలా ఇబ్బంది అండి. ఇందులో గ్రీస్ అనేది ఏమి ఉండదు, మనము ఎప్పుడూ సాఫ్ట్లో గ్రీస్ చేస్తూ ఉండాలి. ఈ 2 మిల్లర్లో మనకు ఏది బెస్ట్ అంటే నా పరంగా ఈ మిల్లరే బెస్ట్ అని చెప్తానండి, విజయవాడ మిల్లరు. ఇందులో డ్రమ్ బేరింగ్ చేంజ్ చేయడం కానీ, బెల్ట్ వీల్ కానీ, ఈ పినియన్ వీల్ కానీ, మళ్ళీ ఇంజన్ ప్రొటెక్షన్ కానీ, బాడీ కూడా కొద్దిగా లైట్ వెయిట్ ఉంటుంది, అనేదానికి అనుకూలంగా అయితే ఉంటుందండి. ఇంకా దీని కాస్ట్ అయితే మీకు తెలుసు కదా, 1,25,000, 1,35,000 మన గేజ్ బట్టి ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ సపరేట్ ఉంటుందండి. ఇంకా నా పరంగా ఈ మిల్లర్ చూసుకుంటే ఫుల్ హెవీ మిల్లర్ అండి. విజయవాడ మిల్లర్ కంటే ఇది బిల్డ్ క్వాలిటీ అనేది ఫుల్ బాగా హెవీ గేజ్ ఇచ్చింటాడు. దీనిలో ప్రాబ్లం ఏమంటే డ్రమ్ అండి. ఒకవేళ దీనికి బొక్క పడినా, ఒక పళ్ళు వెళ్ళినా మనం మళ్ళీ అయితే దీన్ని ఏం చేయలేము, కొత్త డ్రమ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇది బాడీ పరంగా అయితే ఫుల్ హెవీ గేజ్ ఉంటుంది. దీని కాస్ట్ కూడా ఇంచుమించు ఒక 1,30,00,000-1,40,000 వరకు అయితే ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ సపరేట్ ఉంటుంది, జిఎస్టీ సపరేట్ ఉంటుంది. ఈ 2 మిల్లర్లు చేసే పని అయితే సేమేనండి, దీని రెంట్ కూడా సేమే. విజయవాడ మిల్లర్ చూసుకుంటే మనకు మెయింటెనెన్స్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుందండి, అంటే బేరింగ్లు వెళ్ళేది, రిపేర్ వచ్చేది కొద్దిగా తక్కువ ఉంటుంది. ఈ బెంగళూరు మిల్లర్ చూసుకుంటే డ్రమ్ బేరింగ్లు ఖచ్చితంగా వెళ్తుంటాయి, 4 నెలలకు, ఒక 5 నెలలకు వెళ్తుంటాయి. మెయింటెనెన్స్ పరంగా ఇది కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. ఇంజన్ కింద బాటంలో మనకు ఒక చిన్న ప్లేట్ అనేది అయితే ఉంటుందండి విజయవాడ మిల్లర్లో, చూసారా. దీని నుంచి అయితే ఏం ప్రాబ్లం లేదండి. కానీ అదేవిధంగా బెంగళూరు మిల్లర్లో చూసుకున్నామంటే మనకు హెవీ ఛానల్స్ వస్తాయండి, 2 ఛానల్స్ అయితే వచ్చి దాని మీద ఇంజన్ అయితే కూర్చుంటుంది. మనకు కొద్దిగా ప్రొటెక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. నేనైతే ముందు అన్ని బెంగళూరు మిల్లర్లే వాడేవాడిని. ఇవి ఎక్స్పెన్సివ్, కొద్దిగా రిపేర్లు ఎక్కువ వచ్చి డ్రమ్ బేరింగ్ తరచూ వెళ్ళినందువల్ల ఈ మిల్లర్లకి అయితే షిఫ్ట్ అయ్యాను. ఈ మిల్లర్లు కూడా కొద్దిగా బాగా నడుస్తున్నాయండి, వాటితో పోలిస్తే కొద్దిగా బాగా నడుస్తాయి. ఆటో వాళ్ళకి కట్టుకో వెళ్ళడానికి, అలాగే ఈచర్ లోడింగ్ అన్లోడింగ్కి అయితే ఈ మిల్లర్లు చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ మిల్లర్ లోడింగ్ అన్లోడింగ్కి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఆటోలు కట్టుకొని లాక్కొని వెళ్ళడానికి కూడా కొద్దిగా జన్ ఉంటాయండి. సరే, మీరు ఏ టైప్ మిల్లర్ వాడుతున్నారో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి.